ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం రీజనింగ్లోని ఫస్ట్ చాప్టర్ అయిన నంబర్ సిరీస్ చేద్దాము. సో నంబర్ సిరీస్ అంటే ఇచ్చిన నంబర్స్ ఏ సిరీస్లో ఉన్నాయి అండ్ ఏ సిరీస్ని ఫాలో అవుతే మనకి ఆన్సర్ వస్తుంది అనే దాని మీద కాన్సెప్ట్. సో మనకి టోటల్గా చాలా నంబర్ సిరీస్ ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ ఇస్ డిఫరెన్స్ సిరీస్, నెక్స్ట్ ఇస్ మల్టిప్లికేషన్ సిరీస్, స్క్వేర్స్ అండ్ క్యూబ్ సిరీస్ అని, మల్టిపుల్ సిరీస్ అని, ఇలా చాలా సిరీస్ ఉన్నాయండి. సో అన్నీ ఒక్కొక్కటి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే లాస్ట్లో మీకు ఒక బోనస్ సిరీస్ నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. సో దట్ బోనస్ సిరీస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సిరీస్, కానీ ఈ ముందు చెప్పిన సిరీస్లో పని లేకుండా కొత్త సిరీస్ అనమాట. సో ఆ బోనస్ సిరీస్ మీకు కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి. సో స్టార్టింగ్ విత్ ద డిఫరెన్స్ సిరీస్. సో డిఫరెన్స్ సిరీస్ అంటే డిఫరెన్స్ పేరులోనే ఉంది కదండి. డిఫరెన్స్ అంటే రెండు నంబర్స్ యొక్క డిఫరెన్స్ని మనం తీసుకొని దాని నుంచి మనం ఆన్సర్ని రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ 2, 4, 7, 12. సో 2, 4, 7, 12 చూసినట్లయితే ఈ రెండు నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే, డిఫరెన్స్ అంటే ఏం లేదు, సబ్స్ట్రాక్షన్. సో 4 - 2 చేస్తే 2 వస్తుంది. 7 - 4 చేస్తే, సో ఎప్పుడైనా పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి సబ్ట్రాక్ట్ చేసి చూడండి నెంబర్ సిరీస్లో. సో ఎందుకంటే మనకి నెగిటివ్ నెంబర్స్ అవసరం లేదు, పాజిటివ్ నెంబర్స్ ఉంటే చాలు. సో 4 - 2 is 2, 7 - 4 is 3, 12 - 7 is 5. సో ఈ నెంబర్స్ చూసినట్లయితే ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ సిరీస్ తెలిసినప్పుడు ఈ నెంబర్ సిరీస్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ప్రైమ్ నెంబర్ సిరీస్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. సో ఇది మనకి ప్రైమ్ నెంబర్ సిరీస్. సో ఈ ప్రైమ్ నెంబర్ సిరీస్ని ఇక్కడ డిఫరెంట్ సిరీస్లో నంబర్ సిరీస్లో పెట్టారనమాట. సో ఇప్పుడు 5 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7. సో ఈ రెండు నంబర్స్ డిఫరెన్స్ వచ్చి 7 రావాలి. అంటే ఏంటి? ఈ నెంబర్ ప్లస్ ఈ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ నెంబర్. సో 2 + 2 గివ్స్ యూ 4 ఇక్కడ. సో 4 + 3 చేస్తే 7 వస్తుంది. 7 + 5 చేస్తే 12 వస్తుంది. సో 12 + 7 చేస్తే మనకి ఆన్సర్ రావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 19. అర్థమైందా అండి? సో నెక్స్ట్ ప్రాబ్లం 0.5, 2, 4.5, డాష్ అండ్ 12.5. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు. లాస్ట్ నెంబర్ కాకుండా ఒక నంబర్ తక్కువలోనే అడిగారు ఆన్సర్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాము. 0.5 అండ్ 2 ఈజ్ నథింగ్ బట్ 1.5. ఈ రెండింటికి డిఫరెన్స్ 2.5. 4.5 - 2 ఈజ్ 2.5. సో ఇక్కడ ఏం రావాలి? 1.5, 2.5 ఈ సిరీస్లో ఫాలో అవుతుంది ఇంక్రీజింగ్ ఆర్డర్లో. నెక్స్ట్ 3.5 రావాలి. అంటే ఈ 4.5 మనం రాసే ఆన్సర్. రెండు డిఫరెన్స్ 3.5 ఉండాలి అండ్ ఇక్కడ డిఫరెన్స్ 4.5 ఉండాలి. సో ఈ రెండు సాటిస్ఫై చేసే ఆన్సర్ మనం అక్కడ రాయాలి. సో ఈ రెండు యాడ్ చేసి చూద్దాం. 4.5 + 3.5 ఈజ్ నథింగ్ బట్ 8. సో 8 + 4.5 12.5. సో 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ మీద కూడా ఆన్సర్స్ రాయొచ్చు. థర్డ్ వన్ 1, 3/2, 2, 5/2, 3 అండ్ డాష్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ మనకి నంబర్స్ ఇచ్చారు, అదే రకంగా ఫ్రాక్షన్స్ కూడా ఇచ్చారు. సో ఫ్రాక్షన్స్ చూస్తూనే మీరు భయపడకండి. సో దట్ ఈస్ వెరీ సింపుల్. ఫ్రాక్షన్స్ ఉంటే ఇంకా ఆన్సర్ సింపుల్. సో ఎందుకు నేను చెప్తాను. 3/2 ఈజ్ నథింగ్ బట్ 1.5. 5/2 అంటే ఏంటి? 2.5. సో ఇప్పుడు చూడండి సిరీస్ చూడండి. 1, 1.5, 2, 2.5, 3 తర్వాత ఏం రావాలి? 3.5. సో ఆన్సర్ is 3.5 here. Coming to the next numbers. Fourth problem చూడండి. 20, 25, 30, 35. సో అవన్నీ 5 డిఫరెన్స్ 5ని ఫాలో చేస్తున్నాయి. సో 20 + 5 is 25, 25 + 5 is 30, 30 + 5 is 35, 35 + 5 should be 40. సో 40 is your answer. సో ఈ నెంబర్స్ అన్నిట్లో డిఫరెన్స్ ఏమో 5 ఉంది. సో ఒక్కొక్క దానికి 5 యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫిఫ్త్ వన్
3, 5, 8, 13, 20 అండ్ డాష్. సో ఇప్పుడు ఈ నంబర్స్ చూసినట్లయితే ఇవి కూడా దగ్గరగా ఉన్న నంబర్సే. సో ఏదైనా సిరీస్లో నంబర్స్ డిఫరెన్స్ సిరీస్ అని ఎలా కనుక్కుంటారు అంటే నంబర్స్ అన్నీ చాలా చిన్న నెంబర్ తేడాతో ఉంటాయి, అంటే దగ్గరగా ఉంటాయి. సో మల్టిప్లికేషన్ బేస్డ్ సిరీస్ కానీ డివిజన్ బేస్డ్ సిరీస్ కానీ చూసామంటే ఆ నెంబర్స్ చిన్న నెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఒక 2, 3, 4 నెంబర్స్ వచ్చేసరికి చాలా పెద్ద నెంబర్స్ అయిపోతాయి. సో అప్పుడు అది మీరు మల్టిప్లికేషన్ సిరీస్ అయినా డివిజన్ సిరీస్ అయినా అలా కనుక్కోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ 3, 5 ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 2. నెక్స్ట్ 5 and 8 difference is 3. 8 and 13 difference is 5. 13 and 20 difference is 7. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ అది ప్రైమ్ నెంబర్స్ సిరీస్లో ఉన్నాయి. సో ప్రైమ్ నెంబర్ సిరీస్ ఇంతకుముందే చెప్పాను, 2, 3, 5, 7, 11, 13. సో ఇలాగనమాట. సో ఈ సిరీస్లో నెంబర్స్ కింద నెంబర్స్ ఉన్నాయి, డిఫరెన్స్ నెంబర్స్. సో ఇప్పుడు 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 11. సో 7 తర్వాత 11 రావాలి అంటే 20 + 11 gives you the answer 31. So 31 is your answer. Next 99, 91, 75, 67, 51. సో ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ని చూద్దాం. సో 99కి 91కి డిఫరెన్స్ ఎంత? 8. సో 99 - 8 gives you 91. నెక్స్ట్ 99కి 75కి డిఫరెన్స్ ఎంత? 16 ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ 8, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి 16. సో 8, 16, 8, 16 ఈ ప్యాటర్న్లో మనకి సిరీస్ అనేది ఫాలో అయింది. సో 8, 16, 8, 16 నెక్స్ట్ ఏం రావాలి? 8. అంటే నెంబర్ ఏంటి? ఇక్కడ చూడండి 99తో స్టార్ట్ అయింది, 51 దగ్గర ఆగిపోయింది. నెంబర్స్ అన్నీ డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో మనం ఇక్కడ కూడా ఇక్కడ వచ్చే నెంబర్ కూడా 51 కంటే తక్కువ నెంబరే రావాలి. సో 51 - 8 విల్ గివ్ యూ 43. సో 51లో నుంచి 8 తీసేస్తే 43 వస్తుంది. అదే మన ఆన్సర్. సో మనకి నెంబర్స్ ఏదైనా సరే ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. నెంబర్స్ అన్నీ దగ్గరగా ఉంటే అది డిఫరెన్స్ సిరీస్ అని అర్థం. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ బేస్డ్ సిరీస్ చూద్దాము. సో మల్టిప్లికేషన్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ 1, 5, 25, 125 ఇక్కడ చూడగానే అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 5 అని తెలుస్తుంది కదండి. సో ఇప్పుడు 1 × 5 is 5. 5 × 5 is 25. 25 × 5 is 125. సో అన్నిటికీ వచ్చిన నెంబర్స్కి ఇంటూ 5 మల్టిప్లైడ్ బై 5 చేసేస్తే నెక్స్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 125కి కూడా ఏది మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ 625. సెకండ్ వన్ 5, 5, 10, 30, 120. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే జస్ట్ నంబర్స్ చూసి మనం సిరీస్ని ఐడెంటిఫై చేసేంతగా మనకి నంబర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎంత మనం ప్రాక్టీస్ చేస్తే అన్ని ఐడియాస్ మనకు వచ్చేస్తాయి. సో ఫస్ట్ నెంబర్ 5 ఉంది, సెకండ్ నెంబర్ కూడా 5 ఉంది. సో థర్డ్ నెంబర్ నుంచి మళ్ళీ మారిపోయినాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నెంబర్ ఇంటూ 1 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుందా? 5 × 1 is 5. సో నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే సెకండ్ నెంబర్ వచ్చిందా? 5 × 2 is 10. సో 10కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 1, 2, 3. సో 10 × 3 is 30 వచ్చిందా? సో 30ని నెక్స్ట్ నెంబర్ 3 తర్వాత నెంబర్ 4తో మల్టిప్లై చేయాలి. సో 30 × 4 is 120. సో 120 తర్వాత ఇక్కడ రావాల్సిన నెంబర్ ఏంటి? 1, 2, 3, 4 ఇక్కడ 5 రావాలి. సో 120 × 5 ఈజ్ యువర్ ఆన్సర్ 600. So coming to the third one, 2, 6, 12, 20, 30. సో ఇక్కడ కూడా నంబర్స్ సో చిన్న నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయింది 30 వరకు వచ్చేసింది. సో నంబర్స్ అన్ని ర్యాపిడ్గా చేంజ్ అయితే
ఇక్కడ కూడా 1 నుంచి స్టార్ట్ అయింది, 125, 625 వరకు వచ్చింది ఆన్సర్. సో నెక్స్ట్ నెంబర్ కూడా 5 నుంచి 600 వరకు వచ్చింది. సో 5 ఎక్కడ, 600 ఎక్కడ? సో ఇలా నెంబర్స్ అన్నీ చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి పెద్ద నెంబర్ దగ్గరికి వచ్చినాయనుకో, 2, 3, 4 నెంబర్స్ తర్వాత, సో ఆ నెంబర్ సిరీస్ మల్టిప్లికేషన్ సిరీస్ అని ఐడెంటిఫై చేయాలి. సో కమింగ్ టు ద థర్డ్ వన్. సో ఇప్పుడు 2కి 6కి ఏమైనా సంబంధం ఉందా? 2 × 3 is 6. సో 2 × 3 చేసేసాము. 6 × 12కి ఏం సంబంధం ఉందా? 6 × 2 is 12. సో 12కి 20, 12 టేబుల్లో 20 వస్తుందా? రాదు. సో ఇలాంటి పైన వాడిన మెథడ్ ఇక్కడ వాడడానికి వీల్లేదు. సో నెక్స్ట్ మెథడ్ వాడాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. 2 అంటే ఏంటి? 1 × 2 అని రాసుకోవచ్చా? సో 6ని 2 × 3 అని రాసుకోవచ్చా? 12ని 3 × 4 అని రాసుకోవచ్చా? సో 1 × 2, 2 తర్వాత మళ్ళీ 2 × 3, 3 × 4, నెక్స్ట్ 4 × 5, 5 × 6, 6 × 7. సో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆన్సర్ రాసేసుకుంటున్నాం. సో 1 × 2 2 వచ్చింది, 2 × 3 6 వచ్చింది, 3 × 4 12 వచ్చింది, 4 × 5 అంటే 20, 5 × 6 అంటే 30. సో నెక్స్ట్ నెంబర్ 6 × 7 విచ్ ఇస్ నథింగ్ బట్ 42. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 66, 36, 18 అండ్ డాష్. ఇక్కడ ఇచ్చింది మనకి ఓన్లీ 3 నెంబర్సే ఇచ్చారు. సో 4th నెంబర్ మనం కనుక్కోవాలి. సో ఎక్కువ నెంబర్స్ ఉంటే మనకి ఎక్కువ క్లూస్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఓన్లీ 3 నెంబర్సే ఇచ్చారు. సో మనం డిఫరెన్స్ మెథడ్ కాకుండా, మల్టిప్లికేషన్ సిరీస్ కాకుండా ఇంకా ఏదైనా కొత్తది ఏదైనా ట్రై చేద్దాం. సో 66, నెక్స్ట్ నెంబర్ 36. సో ఈ రెండు నెంబర్స్ చూసినట్లయితే, సో 36 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 6 × 6 కదండి. 36 ఎలా వస్తుంది? 6 × 6. 66 ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఫస్ట్ నెంబర్లో కనిపిస్తుంది. సో ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వచ్చిందా? సో ఇక్కడ 18 చూడండి. 18 ఎలా వస్తుంది? 3 × 6 చేస్తే 18 వస్తుందా? సో 36 మనకి ఎక్కడ కనిపిస్తుంది? దీని ముందు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ కావాలి అంటే ముందు ఉన్న 2 నెంబర్స్ని జస్ట్ మల్టిప్లై చేస్తే చాలు. అంటే 1 × 8. సో ఇక్కడ 66ని 2 మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ 36 వచ్చింది. సో 36ని మళ్ళీ మల్టిప్లై చేస్తే 3 × 6 18 వచ్చింది. సో 18లో 1 and 8 ఉన్నాయి కదా, ఆ 2 మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ 8. సో ఇక్కడ చూసినట్లయితే 66తో స్టార్ట్ అయ్యి 8తో ఎండ్ అయింది. సో అగైన్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి మారిపోయింది ర్యాపిడ్గా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మల్టిప్లికేషన్ సిరీస్. సో నెక్స్ట్ చూడండి 720. 720 అనేది పెద్ద నెంబర్. సో ఇక్కడ అన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో సిరీస్ ఉన్నాయి. ఈ 2 డిక్రీజింగ్ ఆర్డర్, ఇంతకుముందు చూసినవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి మనం ఆన్సర్స్ రాసాము. ఇక్కడ పెద్ద నెంబర్తో స్టార్ట్ అయ్యి చిన్న నెంబర్కి ఆన్సర్ రావాలి. సో 720, 360, 120, 30 అండ్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ చూసినట్లయితే పెద్ద నెంబర్తో ఆన్సర్ స్టార్ట్ చేయకండి. సో చిన్న నెంబర్తో స్టార్ట్ చేస్తే మనకి సిరీస్ అనేది తొందరగా వస్తుంది. సో ఇక్కడ నుంచి రివర్స్గా ట్రై చేద్దాం. సో 30కి 120కి మల్టిపుల్ ఏంటి? 4. అంటే 30 × 4 ఈజ్ 120. సో 120కి 360కి ఏంటి? మల్టిపుల్ 3. సో 120 × 3 ఈజ్ 360. సో ఈ 2 నెంబర్స్కి జస్ట్ × 2. 360 × 2 ఈజ్ 720. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఫాలో అయింది అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఆన్సర్లో ఏం సిరీస్ రావాలి? 2, 3, 4, 5 రావాలి. సో ఇక్కడ 5 రావాలి. అంటే మనం ఇటు సైడ్ ఈ డైరెక్షన్లో ఆన్సర్ అనేది రాస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఈ నెంబర్ ఇంటూ ఇది గివ్స్ యూ 30. సో ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలి? 6. సో 6 × 5 ఈజ్ నథింగ్ బట్ 30. 30 × 4 ఈజ్ 120. 120 × 3 ఈజ్ 360. 360 × 2 ఈజ్ 720. ఇలాగా. సో పెద్ద నెంబర్స్ ఫస్ట్ ఇస్తే ఆల్వేస్ స్టార్ట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద రివర్స్ సైడ్. రివర్స్ నుంచి ఆన్సర్ అనేది రాస్తాం. చిన్న నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మనం నెంబర్ సిరీస్ని రాసుకోవాలి. అప్పుడు మనకి త్వరగా ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ 22, 39, 75, 119 అండ్ యువర్ ఆన్సర్ డాష్.
సో 22 అంటే ఏంటి, 11 ఇంటూ 2. ఇంకా అంతకంటే పెద్ద మల్టిపుల్ ఏం లేదు, 2 ఇంటూ 11 కానీ 11 ఇంటూ 2 కానీ. సో 39 అంటే 13 ఇంటూ 3. సో 11, 13. సో నెక్స్ట్ 15 ఇంటూ 5. సో ఇక్కడ చూడండి 11, 13, 15. నెక్స్ట్ నెంబర్ 17 ఇంటూ 7. సో ఈ నెంబర్స్ చూడండి 11, 13, 15, 17. సో ఇవి మళ్ళీ ప్రైమ్ నెంబర్స్. మళ్ళీ 2, 3, 5, 7. అగైన్ ఇట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ రెండు మిక్స్ అయిపోయినాయి. సో 5 వచ్చింది కాబట్టి 2, 3, 5, 7 తర్వాత వచ్చే నెంబర్ 9 ఆబ్వియస్లీ. సో ఇక్కడ రావాల్సిన నెంబర్ 19 ఇంటూ 9. సో 11, 13, 15, 17, 19. These are all the prime numbers. Odd numbers. Next 2, 3, 5, 7, 9. ఇవన్నీ ఇంకో సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. సో రెండు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి, 9 9 81, 171 is your answer. And the next problem, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ నెంబర్ చూడండి. అంటే మీకు ఈ నెంబర్ సిరీస్లో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్కి ఈజీగా నెంబర్స్ రావాలి అంటే స్క్వేర్స్ మీకు 35 స్క్వేర్స్ అన్నా వచ్చి ఉండాలి అట్లీస్ట్, అండ్ 15 క్యూబ్స్ అన్నా వచ్చి ఉండాలి. సో క్యూబ్స్ 15 వరకు రావాలి, స్క్వేర్స్ 35 వరకు రావాలి. సో అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో నెంబర్ చూడంగానే అది స్క్వేర్కి సంబంధించిందా, క్యూబ్కి సంబంధించిందా అనే ఐడియా తొందరగా వస్తుంది. సో అలాగే ఆన్సర్ కూడా మీకు తొందరగా వస్తుంది. సో ఫస్ట్ చూడండి 4, 16, 36, 64. సో ఇవన్నీ స్క్వేర్స్, డైరెక్ట్ స్క్వేర్స్ ఇచ్చారు. సో 2 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 16 స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, 64 అంటే 8 స్క్వేర్. సో చూసినట్లయితే నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్స్. సో 2, 4, 6, 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ వచ్చేది 12 స్క్వేర్. సో 10 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 100. సో 12 స్క్వేర్ ఈజ్ 144. సో సెకండ్ ప్రాబ్లం 5, 10, 26, 50. సో ఇక్కడ చూసినట్లయితే స్క్వేర్స్ లేవు, క్యూబ్స్ కూడా లేవు, కానీ ఇది స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ప్రాబ్లమ్. సో ఎందుకంటారా, 5 అనేది ఎలా వస్తుంది, 2 స్క్వేర్ ప్లస్ 1 చేస్తే వస్తుందా. సో 5 అనేది 2 స్క్వేర్కి దగ్గరగా ఉన్న నంబర్, అలాగే 10 అనేది 3 స్క్వేర్కి దగ్గరగా ఉన్న నంబర్, 26 కూడా 5 స్క్వేర్కి దగ్గరగా ఉన్న నంబర్. సో అలాగా 10 స్క్వేర్ ఈజ్ 3 స్క్వేర్ ప్లస్ 1. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 అంటే 10. నెక్స్ట్ 5 స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ 7 స్క్వేర్ ప్లస్ 1. So 50 is 49 plus 1, which is 7 square plus 1. So numbers చూడండి 2, 3, 5, 7. సో మళ్ళీ అవన్నీ ప్రైమ్ నెంబర్ సిరీస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 11 స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ నెంబర్ 13 స్క్వేర్ ప్లస్ 1. సో 11 స్క్వేర్ ప్లస్ 1 అంటే 121 ప్లస్ 1, 122. సో 13 స్క్వేర్ is 169. Plus 1 is 170. Next problem 441, 484, 529, 576. ఇవన్నీ మళ్ళీ డైరెక్ట్ స్క్వేర్స్ ఇచ్చారు. సో 21 నుంచి స్క్వేర్స్ ఇవి. సో అందుకే నేను 35 వరకు స్క్వేర్స్ నేర్చుకోమని చెప్పింది. సో 21 స్క్వేర్, 22 స్క్వేర్, 23 స్క్వేర్, 24 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేది 25 స్క్వేర్, విచ్ ఇస్ 625. సో నెక్స్ట్ నెంబర్స్ 1, 2, 6, 15, 31, 56. సో ఈ నెంబర్స్కి స్క్వేరింగ్ చేసినా, +1 చేసినా, -1 చేసినా మనకి ఆన్సర్ అనేది రాదు. సో ఎలా చేయాలి అంటే జస్ట్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కూడా 1, ఇక్కడ డిఫరెన్స్ 4, ఇక్కడ డిఫరెన్స్ 9, ఇక్కడ డిఫరెన్స్ 16, ఇక్కడ డిఫరెన్స్ 25. సో ఇక్కడ ఎంత రావాలి, 36. సో అన్నీ చూసినట్లయితే స్క్వేర్స్ మళ్ళీ.
సో 1 square 4 square 9 1 square 2 square 3 square 4 square 5 square 6 square. సో 56 plus 6 ఎంత 92. సో 92 is your answer. సో నెక్స్ట్ నెంబర్స్ చూద్దాము. 2 12 36 80 120 150. సో ఈ నెంబర్స్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇవి. సో దిస్ ఫాలోస్ ద ప్యాటర్న్ ఆఫ్ n cube plus n square. సో ఇక్కడ ప్యాటర్న్ చూసాం కదా, ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే n square plus 1. సో n square plus 1 ప్యాటర్న్ ఇది, n cube plus n square ప్యాటర్న్ ఇది. సో మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ ఒక సైడ్ రాసేసుకోండి. n square plus 1 ఒక ప్యాటర్న్, n square minus 1 ఒక ప్యాటర్న్, n cube plus 1 ఒక ప్యాటర్న్, n cube minus 1 ఒక ప్యాటర్న్, n cube plus n square ఒకటి, n cube minus n square ఒకటి, అండ్ n అంతే. సో ఇలాంటి ప్యాటర్న్స్ మీరు బుక్లో రాసుకొని ఆ సిరీస్ అన్నీ ఒకసారి రోజు ఒకసారి చూసుకుంటే మనకు ఆ నెంబర్స్ అన్నీ బాగా గుర్తుంటాయి. సో క్వశ్చన్లో ఇలాంటి డైరెక్ట్గా నెంబర్ చూసారనుకోండి, డైరెక్ట్గా మీరు n square n cube plus n square సిరీస్ ఇది అని గుర్తుపట్టేస్తారు. సో ఆన్సర్ కూడా మీకు తొందరగా వస్తుంది. సో ఇప్పుడు n cube plus n square ఫార్మాట్ అని చెప్పాను కదా, అంటే మనకి ఫస్ట్ నెంబర్ ఎలా వస్తుంది, ఈ 2 అనేది ఎలా వచ్చింది అంటే 1 cube plus 1 square. నెక్స్ట్ 12 ఎలా వచ్చింది 2 cube plus 2 square. నెక్స్ట్ నెంబర్ 3 cube plus 3 square. సో అలాగనమాట. సో 1 cube plus 1 square అంటే 1 cube చేసిన స్క్వేర్ చేసిన దాని వాల్యూ 1. సో 1 plus 1 is 2. 2 cube అంటే 8, 8 plus 4 is 12. సో 2 12, నెక్స్ట్ 36, నెక్స్ట్ 80. 80 అంటే 4 cube plus 4 square. 150 అంటే 5 cube plus 5 square. సో 5 cube మనకి 125 వస్తుంది. 5 cube is 125 plus 5 square అంటే 25, which is nothing but 150. సో ఇక్కడ 150 వచ్చింది. సో మనకి లాస్ట్గా ఫైనల్ ఆన్సర్ ఎంత రావాలి, 6 cube plus 6 square. 6 cube ఎంత 216, 6 square is 36. 252 is the answer. సో 252 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి 10 11 15 24 40. నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా మనం జస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 10కి 11కి డిఫరెన్స్ ఎంత 1. సో ఈ రెండిటికి డిఫరెన్స్ 4, ఈ రెండుకి డిఫరెన్స్ మళ్ళీ 9, ఈ రెండిటికి డిఫరెన్స్ 16. సో నెక్స్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత రావాలి 25 రావాలి. సో 1 square 2 square 3 square 4 square 5 square. సో 40 plus 25 gives you 65. సారీ, దిస్ ఇస్ 65. సో ఇలాగా మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్లో ప్రాబ్లమ్స్ మోడల్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ కమ్స్ మల్టిపుల్ సిరీస్. సో మల్టిపుల్ సిరీస్ అంటే ఇంతకు వరకు చూసినట్లు ఒక సిరీస్ ఉండదు. ఒకటే క్వశ్చన్లో ఒకటి కంటే ఎక్కువ సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటే సెట్ అంటే ఒకటే మల్టిప్లికేషన్ సిరీస్ కానీ ఒకటే డిఫరెన్షియేట్ సిరీస్ కానీ లేకుండా మల్టిపుల్ సెట్స్ ఉంటాయి. సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ 2 2 4 4 6 8 8. సో ఇలా నెంబర్స్ రిపీట్ అయినాయి అంటే అప్పుడే మీరు అది మల్టిపుల్ సిరీస్ అని కనుక్కోవాలి. సో ఇప్పుడు చూసినట్లయితే ఆల్టర్నేట్ నెంబర్స్ ఒక సిరీస్ అన్నమాట. అంటే ఒక నెంబర్ వదిలి ఒక నెంబర్, ఆల్టర్నేట్ నెంబర్స్ సిరీస్ ఇది. సో ఈ సిరీస్ ఇది. నెక్స్ట్ 2 4 6 8. సో ఇలాగా ఒక సిరీస్ ఉంది. సో ఫస్ట్ సిరీస్ చూద్దాం. 2 4 డిఫరెన్స్ ఎంత 2. నెక్స్ట్ 2 4 ఇక్కడ కూడా 2. నెక్స్ట్ 4 and 6. 4 6లో కూడా మనకు డిఫరెన్స్ 2. 4 8. నెక్స్ట్ 4 and 8లో డిఫరెన్స్ 4 వచ్చింది.
నెక్స్ట్ 6 and 8, 6 and 8లో 2 వచ్చింది మళ్ళీ. సో నెక్స్ట్ ఒక సిరీస్ ఫస్ట్ చూసేద్దాం. 8 and 10లో మళ్ళీ 2 వచ్చింది. నెక్స్ట్ 8 and వచ్చే నెంబర్లో డిఫరెన్స్ ఎంత రావాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఆల్టర్నేట్ సిరీస్ చూసుకుందాం. 2 2 2 అంటే 2 సిరీసే ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ కూడా 2, నెక్స్ట్ నెంబర్ కూడా 2 ఉండాలి. అంటే ఏంటి, 8 + 2 షుడ్ బి 10. ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలి, 10. ఫస్ట్ బ్లాంక్లో ఆన్సర్ 10. సో నెక్స్ట్ చూద్దాం. 2 4 2 2 4 2 వచ్చింది. తర్వాత ఏం రావాలి, 4. అంటే 2 4 2 4 సిరీస్ ఫాలో అవుతుంది. సో 2 4 2, నెక్స్ట్ నెంబర్ ఈజ్ అగైన్ 4. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 10 + 4 ఆన్సర్ షుడ్ బి 14. సో 10 14 అనేవి మన ఆన్సర్స్. సో ఇలా ఎక్కువ నెంబర్స్ అనేవి క్వశ్చన్లో ఉంటే అది మల్టిపుల్ సిరీస్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ 1 2 3 3 4 8 5 8 13. సో ఇక్కడ మనకి క్వశ్చన్లోనే 2 బ్లాంక్స్ ఇచ్చారు, మధ్యలో ఒక నెంబర్ ఇచ్చారు. అది ఏంటంటే అది పెద్ద హింట్. అంటే ఇది 3 సెట్ ఉన్న మల్టిపుల్ సిరీస్ అని. సో సెట్ ఆఫ్ 3 నెంబర్స్ ఉన్నాయని, అంటే ఒక్కొక్క 3 నెంబర్స్ మనం డివైడ్ చేసుకుందాం. సో 3 నెంబర్స్ డివైడ్ చేస్తే ఒక సెట్ అవుతుంది. సో 1 2 3 సెట్, 3 4 8 ఒక సెట్, 5 8 13 ఒక సెట్, ఇంకా మిగతాది ఒక సెట్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నెంబర్స్ ఒక్కటి గమనించండి. 1 3 5. సో 1 3 5. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి, 7. ఎందుకంటే అవన్నీ ఆడ్ నెంబర్స్, డైరెక్ట్గా ఆడ్ నెంబర్స్ అన్నీ రాసేసినారు. 1 3 5 7. సో నెక్స్ట్ నెంబర్ చూడండి, 2 4 8 16. సో 16 అనేది ఆన్సర్ ముందే ఇచ్చారు, దాన్ని పక్కన పెట్టేద్దాం. సో లాస్ట్ నెంబర్స్ చూడండి, 3 8 13. సో నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి. సో 3కి 8కి ఏంటి డిఫరెన్స్ ఏంటి, 5. 3కి 8కి డిఫరెన్స్ 5. 8కి 13కి డిఫరెన్స్ ఏంటి, మళ్ళీ 15. సారీ, మళ్ళీ 5. సో 3కి 8కి డిఫరెన్స్ 5, 8కి 13కి డిఫరెన్స్ 5. సో నెక్స్ట్ డిఫరెన్స్ కూడా ఖచ్చితంగా 5 రావాలి. సో 13కి ఈ వచ్చే నెంబర్కి కూడా డిఫరెన్స్ 5 రావాలి. అంటే 13 + 5 ఈజ్ అగైన్ 18. సో 18 ఈజ్ యువర్ ఆన్సర్. సో లాస్ట్ చూడండి నెంబర్ 17 7 24, 19 9 28, 23 8 అండ్ డాష్. సో ఈ నెంబర్స్, ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ 2 టైప్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే, ఇక్కడ నంబర్స్ అన్నీ చూసినట్లయితే సో 17 + 7 గివ్స్ యూ 24. సో ఈ 2 నంబర్లు యాడ్ చేస్తే మనకి 24 వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఇది ఒక సెట్, ఇది కూడా ఒక సెట్. సో 19 + 9. సో ఈ 2 కూడా యాడ్ చేస్తే మనకి 28 వస్తుంది ఆన్సర్ డైరెక్ట్గా. సో నెక్స్ట్ 23 + 8 చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ రావాలి. సో 23 + 8 ఎంత, 31. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే, సో జస్ట్ ఎరేస్ చేసేస్తాము. సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే, మనకి దగ్గరగా ఉన్న నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. సో 17 24 ఈ 2 దగ్గరగా ఉన్న నెంబర్స్, 19 and 28. ఈ 2 చూసినట్లయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 24 - 7 చేస్తే ఏమొస్తుంది, ఆన్సర్ ఇది వస్తుంది 7. అండ్ 28 - 19 చేస్తే, సో ఈ రెండింటికి మైనస్ చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది కదండి. సో ఈ చివరి 2 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మధ్యలో నెంబర్ రావాలి. సో ఇక్కడ మధ్యలో నెంబర్కి ఆన్సర్, వచ్చే ఆన్సర్ అండ్ 23 2 సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 8 రావాలి.
సో మనకి డిఫరెన్స్ వచ్చే నెంబర్ ఏంటి 31. సో 31 ఈజ్ యువర్ ఆన్సర్. సో లాస్ట్ బోనస్ సిరీస్ ఈజ్ దిస్ వన్. సో ఇంతవరకు నా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ జస్ట్ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు ఈ సిరీస్ ఎలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఫస్ట్ వన్ 24, 12, 36, 18, 54, 27, 81 అండ్ నెక్స్ట్ నెంబర్ డాష్. సో ఈ సిరీస్ చూసినట్లయితే సో జస్ట్ ఫస్ట్ 2 నెంబర్స్ చూద్దాము. 24 అండ్ 12 ఏమైనా సంబంధం ఉందా? రెండింటికి ఉంది. 24/2 ఈజ్ 12, డివిజన్ ప్రాసెస్. సో 24ని 2తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. అలాగే 36/2 ఈజ్ 18 కదండి. సో 24ని సో జస్ట్ 2తో డివైడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. (36/2) ఈజ్ 18. 54/2 ఈజ్ 27. సో 81/2. సో 81/2 చేస్తే మనకి నెక్స్ట్ ఆన్సర్ రావాలి. అదెంత? 40.5. సో 80/2 ఈజ్ 40. 1/2 ఈజ్ 0.5. సింపుల్ కదండి. సో నెక్స్ట్ వన్ 45, 54, 47, 57 డాష్ 60, 51, 63 అండ్ డాష్. సో ఇక్కడ కూడా మనకి 2 బ్లాంక్స్ ఉన్నాయి. అంటే ఇది ఏం సిరీస్? మల్టిపుల్ సిరీస్ అని అర్థం. సో ఒకటే దాంట్లో 2 సెట్స్ ఉన్నాయి. 2 ఆర్ మోర్ సెట్స్ కానీ ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనం 47, 47, 45, 47 నెక్స్ట్ మళ్ళీ ఇలా దగ్గర నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కదండి. సో 47 + 2 ఈజ్ 45 + 2 ఈజ్ 47. సో 47 + 2 ఏం రావాలి ఇక్కడ? 49 రావాలి. సో 49 + 2 51 వచ్చిందా? వచ్చింది. సో మన ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది ఇంకా. సో నెక్స్ట్ సిరీస్ చూడండి 54, 57 అంటే 54కి 57కి ఎంత డిఫరెన్స్? 3. సో 54 + 3 ఈజ్ 57. నెక్స్ట్ 57 + 3 చేస్తే 60 వచ్చిందా? వచ్చింది. సో 60 + 3 చేస్తే 63 వచ్చిందా? వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ రావాలంటే ఇది ఏ సిరీస్? 51 సిరీసే. సో 51 సిరీస్లో ఏముంది? +2 చేయాలి. సో 51 + 2 ఈజ్ అగైన్ 53. సో 53 ఈజ్ యర్ ఆన్సర్. సో ఇలా నెంబర్స్ పెద్దగా ఉంటే అది మల్టిపుల్ సిరీస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3, 8, 18, 38. సో ఈ నెంబర్స్ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సిరీస్. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ట్రిక్కీ. సో 3, 8, 18, 38. సో ఈ నెంబర్స్ ఇచ్చారు కదండి. సో ఇక్కడ మనకి 3 ఎలా రాయొచ్చు అంటే సో 3 నుంచి 8కి ఎలాంటి మల్టిప్లికేషన్ సిరీస్ ఉందా, డిఫరెంట్ సిరీస్ ఉందా, లేదంటే ఏముంది కనుక్కోవాలి ఫస్ట్. సో జస్ట్ ఇంటూ 2 + 2. 3 × 2 ఈజ్ 6. 6 + 2 ఈజ్ 8. సో 8కి కూడా ఇంటూ 2 + 2 చేద్దాం. సో 8 × 2 ఈజ్ 16. 16 + 2 ఈజ్ అగైన్ 18. సో ఇంటూ 2 + 2 ఫార్మాట్ అనమాట ఇది. సో 38 లాస్ట్ నెంబర్ ఇస్ 38. 38 × 2 + 2 చేయాలి. సో 38 × 2 ఎంత? 16. 76 + 2. సో ఆన్సర్ మనకి 78. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్సే మనం చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ 1, 4, 27, 16, 125. సో ఇవి చూసినట్లయితే డైరెక్ట్గా మళ్ళీ మల్టిపుల్ సిరీసే. కొన్ని స్క్వేర్స్ ఉన్నాయి, కొన్ని క్యూబ్స్ ఉన్నాయి, అంతే తేడా. సో ఇది స్క్వేర్, ఇది ఒక స్క్వేర్ కదండి. సో 1 స్క్వేర్, 4 స్క్వేర్. ఇదేంటి? 3 క్యూబ్. సో ఇది వచ్చి 5 క్యూబ్. సో ఇది ఇక్కడ ఏం రావాలి? 1 స్క్వేర్ తర్వాత క్యూబ్ వచ్చింది, మళ్ళీ స్క్వేర్ వచ్చింది, మళ్ళీ క్యూబ్ వచ్చింది. సో ఆల్టర్నేట్ కాబట్టి ఇది ఫస్ట్ది 1 క్యూబ్. సో 1 క్యూబ్ అయినా 1, 1 స్క్వేర్ అయినా కూడా 1. సో 1 క్యూబ్, 2 స్క్వేర్,
3 cube 4 square, 5 cube 6 square is your answer. అంటే ఏంటి 36. సో ఒకటి చిన్న నెంబర్ ఒకటి పెద్ద నెంబర్, మళ్ళీ ఒక చిన్న నెంబర్ ఒక పెద్ద నెంబర్. సో అలాగొస్తే ఒకటి స్క్వేర్ బేస్డ్ ఉంటుంది, ఒకటి క్యూబ్ బేస్డ్గా క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 11, 28, 327, 464, 5125. సో 11తో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద నెంబర్తో ఎండ్ అయింది కదండి. సో ఇలాంటి నెంబర్స్ని మల్టిప్లికేషన్ సిరీస్ అని చెప్పాను కదా ఇంతకుముందు. సో ఈ నెంబర్స్ని జస్ట్ కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చూడండి. సో ఇప్పుడు లాస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో 5కి 125కి ఏమైనా తేడా ఉందా? అండ్ ఇక్కడ 464లో కూడా 4 ఒక నంబరు, 64 ఒక నంబరు, రైట్. 3 and 27, 2 and 8, and 1 and 1. సో 5 cube is 125 కదండి. సో ఫస్ట్ నెంబర్ క్యూబ్ చేస్తే మిగతా నెంబర్ వచ్చేస్తుంది. సో 4 cube is 64. సో ఫస్ట్ ఉండే నెంబర్ 4, సో దాన్ని క్యూబ్ చేస్తే 64, మిగతా నెంబర్ వస్తుంది. అలాగే 3 cube is 27. సో ఇక్కడ 1 cube is 1, 2 cube is 8. సో అలాగా నంబర్ రాసి దాని క్యూబ్ కూడా పక్కనే రాశారు అంతే. ఇదేం పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ మనం వే ఆఫ్ థింకింగ్ మారాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? 1 2 3 4 5 6 క్యూబ్తో ఆన్సర్ రావాలి. సో 6 ఫస్ట్ 6 అనే నంబర్ రాయాలి, తర్వాత దానికి క్యూబ్ కూడా రాయాలి. సో 6 క్యూబ్ ఎంత? 216. సో 6216 ఈజ్ యువర్ ఆన్సర్. నచ్చిందా అండి? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ 0 6 24 60 120 అండ్ డాష్. సో ఇక్కడ చూసినట్లయితే అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 6 కదండి. సో ఆల్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6 ఎక్సెప్ట్ 0. సో 0 ఉంది కాబట్టి మనం 6తో డివైడ్ చేయలేము, ఏం చేయలేము. సో ఏం చేద్దాము అంటే దిస్ కెన్ బి ద ఫార్మాట్ ఆఫ్ n cube minus n. సో 0 వచ్చింది అంటే అది n minus n అయినా కావచ్చు, n square minus n అయినా కావచ్చు. ఓకే, సో n square minus n అంటే 1, ఫస్ట్ నెంబర్ ఏంటి? 1 రావాలి. సో 1 square minus 1 చేస్తేనే మనకి 0 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 0 ఉంది అంటే మీకు కంపల్సరీగా ఈ ఫార్మాట్స్ అన్నీ గుర్తు రావాలి. సో ద క్వశ్చన్ విల్ బి డెఫినెట్లీ ఇన్ వన్ ఆఫ్ దీస్ ఫార్మాట్స్. సో ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ ఏంటి? n cube minus n. సో మనకి ఫస్ట్ నెంబర్ ఏంటి? 1 cube minus 1 is 0. నెక్స్ట్ 2 cube minus 2. సో 2 cube minus 2 చేస్తే సెకండ్ నెంబర్ రావాలి. అంటే 8 minus 2 is 6. వచ్చిందా? వచ్చింది. సో 1 2 3 4 5 6. సో ఇక్కడ 6th బ్లాంక్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనము n ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాం. 6 cube minus 6 అంటే 216 minus 6 which is nothing but 210. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఎంత? 210. సో దిస్ ఈజ్ అబౌట్ ద నెంబర్ సిరీస్. నెక్స్ట్ మనం ఆల్ఫాబెటికల్ సిరీస్ కూడా చూద్దాము. బట్ నెంబర్ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎవరికన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు తెలిసింటారు కదా, సో వాళ్ళకి నా వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, చూడమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.